బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ సవాల్ చేయనుంది. సుప్రీంకోర్టు ముందుకు బీసీ రిజర్వేషన్ల అంశం తీసుకురానుంది. అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఇటీవల బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే ఇచ్చింది. విషయంపై సుప్రీంలో సీనియర్ కౌన్సిల్తో వాదనలు వినిపించాలని సీఎం నిర్ణయించారు. సుప్రీం తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ఇక అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఏదైతే జీవో నెంబర్ 9 బీసీ రిజర్వేషన్ అంశాన్ని హైకోర్టు స్టే ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. దీన్ని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ప్రస్తుతం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మీద ఈ జీవో సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే పక్కన చూస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని చెప్పేసి న్యాయమూర్తులతో అలాగే న్యాయ నిపుణులతో మాట్లాడుకుని ఒక చర్చ తీసుకున్న తర్వాత ఆల్రెడీ తో వెళ్ళడానికి అన్నప్పటికీ మేము 42% బీసీ రిజర్వేషన్ తోనే ఎలక్షన్ లోకి వెళ్తాం అన్న ఒకే ఒక పట్టుదలతో ఇప్పుడు సుప్రీం ఆశ్రయిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంటే ఇటు హైకోర్టుని సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తుందని చెప్పుకోవాలి. మరి ఈ జీవో 9 మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో తీసింది, కానీ నెక్స్ట్ మరి ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని ఎలా తీసుకుంటుంది? ఎందుకంటే సుప్రీంకోర్టునే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు తీసుకొని గ్రాంటెడ్ గా తీసుకొని ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లి అలాగే స్టే ఇచ్చింది. మరి ఇప్పుడు ఈ సీనియర్ కౌన్సిల్ లో కూడా సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. మరి ఈ పిటిషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, అలాగే దీన్ని ఎలా బాధితున్న తర్వాత అది ఎలా తీసుకుంటుంది అది మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది. రైట్ హారిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.